తణుకు టీడీపీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి బొల్ల రామయ్య వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. బొల్ల రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఆరిమిల్లి మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. పారిశ్రామిక సామ్రాజ్య స్థాపనలో డాక్టర్ బొల్ల రామయ్య ప్రముఖ ప్రజ్ఞాశాలి అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. పారిశ్రామికవేత్తగా ఆంధ్ర షుగర్స్ లో ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి తణుకు పట్టణ పరిసర ప్రాంతాలలో అనేక మంది యువత ఉపాధి కల్పించడంలో రామయ్య మేధా సంపత్తి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తమదైనటువంటి ముద్రతో సాంకేతిక రంగంలో అనుకుని పారిశ్రామిక పట్టణంగా ప్రపంచ పటంలో ఈరోజు నిలబెట్టడంలో బొల్ల రామయ్య గారి పాత్ర ఎంతైనా కీలకమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాజకీయ రంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 1984లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై 18 సంవత్సరాలు ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి తనదైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి బొల్ల రామయ్య గారు. అదేవిధంగా కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి